వీళ్ళు ఎంతలే అంగన్వాడీలు అనుకుంటున్నారు. అంగన్వాడీలు అంటే సలిచీవం లాంటి బలవంతమైన సర్పము సలిచీవల చేత చెక్కి చావదు సుమతి. గత ప్రభుత్వం కూడా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మన శిబిరాల దగ్గరకు వచ్చి అమ్మ ఈ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం కాదు, మేము వస్తే ఖచ్చితంగా మీకు వేతనాలు పెంచుతాము, 100 రోజుల్లో అది కూడా పెంచుతాము, అట్లాగే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏం మాట్లాడటం లేదు ఆయన. పక్కనే ఉన్న పాండిచేరి రాష్ట్రంలో అంగన్వాడీలను పర్మనెంట్ చేసి ఇవాళ వాళ్ళకి 50,000 రూపాయలు వేతనంగా ఇస్తూ ఉన్నారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మరి వారి సమస్యలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, ఎందువల్ల రిలే నిరాహారదీక్ష చేపట్టారు? గత 50 ఏళ్ళుగా అంగన్వాడీ వర్కర్సు పేద ప్రజలకు, చిన్న బిడ్డలకు, బాలింతలకు అనేక సర్వే చేస్తూ ఉన్నారు. నేటికి వాళ్ళకి కనీస వేతనం ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నా నేటికి అమలు చేయలేదు. అదేవిధంగా ఎన్నికలకు ముందు గ్రాట్యుటీ జీవోని ఇచ్చాడు, గైడ్లైన్స్ లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో చాలా మంది చనిపోయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు వెంటనే గ్రాట్యుటీ గైడ్లైన్స్ ఇవ్వాలని, కనీస వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని నిరసన చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? నేను అంగన్వాడీ జిల్లా సెక్రటరీని. నా పేరు సుజాతమ్మ. మేము 5 రోజులుగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాము. దశల వారీగా గతంలో కూడా పోరాటం చేసాము. 100 రోజులకి మేము ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అంటే 42 రోజుల్లో గత ప్రభుత్వంలో చేసాము. అప్పుడు మా ప్రభుత్వం వస్తే మీకు 100 రోజుల్లో మీకు కావాల్సిన వేతనాలు మీకు సంతోషకరంగానే పెంచుతాము అని చెప్పారు. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు జీతాలు పెంచారు. అదే నమ్మకంతో మేము మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసాము. కానీ వచ్చిన కాడి నుంచి మహిళలన్న ఇది కూడా లేకుండా అసలు ఏం పట్టించుకోవట్లేదు. అందుకనే ఇంతవరకు ఇప్పుడు సంవత్సరం 7 నెలలు అయింది, మించుమించు 700 రోజులు అయిపోతూ ఉంది. అందుకని మేము ఈరోజు మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీలో అందరికీ ఎమ్మెల్యేలకు ఇచ్చాం, ఎంపీలకి ఇచ్చాం, మంత్రులకి ఇచ్చాం రిప్రజెంటేషన్లు. ఏ ఒక్కరన్నా మనసున్న మహారాజులు ఆడ మాట్లాడకపోతారా అని. మనసున్న మహారాజులు ఎవరు మాట్లాడాల. కాకపోతే మహిళా ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గం ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు తల్లుల్లాగా అందరికి పిల్లల్ని చూసుకుంటున్నారు, తల్లుల తర్వాత తల్లులు లాంటి వాళ్ళకి అసలు ఎండాకాలం కూడా పెద్ద కాలేజీలకు ఇస్తున్నారు, హై స్కూల్కి ఇస్తున్నారు, ఎలిమెంటరీ స్కూల్కి ఇస్తున్నారు. వాళ్ళకు కూడా సెలవులు ఇవ్వండి, వాళ్ళు కూడా చిన్నపిల్లలు అని కూడా చెప్పారు. అదేవిధంగా మాకు కూడా వాళ్ళకి యూనిఫామ్లు, గ్రాడ్యుయేట్లు అన్నీ ఇవ్వండి, మేము చెప్పినవన్నీ ఆమె చెప్పారు. అసెంబ్లీలో ఉన్న అందరూ మంత్రులు, సామంతులు, సీఎంలు, పిఎం అందరూ విన్నారు కదా. మీకు ఒక్కరెవరన్నా వినబడలేదా? చెవులో ఏం పెట్టుకొని ఉన్నారు? వీళ్ళు ఎంతలే అంగన్వాడీలు అనుకుంటున్నారు. అంగన్వాడీలు అంటే సలిచీవం లాంటి బలవంతమైన సర్పము సలిచీవల చేత చెక్కి చావదు సుమతి. గత ప్రభుత్వం కూడా అయింది. ఏదో తాడోపేడు తేల్చుకునేదాకా తగ్గేది లేదు. అప్పుడు దాకా మేము ఆగం. ఈ పోరాటం కంటిన్యూషన్లోనే ఉంటుంది. తగ్గేదే లేదని చెప్తున్నారు. అసలు కనీస వేతనం గతంలో ఎంత ఉంది, ఎంత పెంచారు, ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నారు? గతంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు 10,000 ఉండింది, 10,500 ఉండింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలు పెంచారు. అంతకు మించి ఇంకా ₹1 ఇప్పటి వరకు కూడా పెరగలేదు. కాబట్టి మనం పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా ఒకసారి పరిశీలించమని అడుగుతా ఉన్నాం. పక్కనే ఉన్న పాండిచేరి రాష్ట్రంలో అంగన్వాడీలను పర్మనెంట్ చేసి ఇవాళ వాళ్ళకి 50,000 రూపాయలు వేతనంగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి గ్రాడ్యుటీ 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి మెడికల్ లీవులు కూడా ఉన్నాయి. 1 నెల వేసవి సెలవులు ఉన్నాయి. కాబట్టి పక్కనే ఉన్న చెన్నై రాష్ట్రంలో కూడా 28,000 రూపాయల దాకా వేతనం ఉంది. వాళ్ళకి ప్రతి సంవత్సరము ఒక 1,000 రూపాయలు పెంచుతూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వేతనాలు పెంచండి, కనీస వేతనం 26,000 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇది మేము సొంతంగా నిర్ణయించిన వేతనం కూడా కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము ఒక కుటుంబం బతకడానికి 26,000 అవసరం అవుతుంది అని చెప్పి ఒక తీర్పుని వెలువడించింది. కాబట్టి దాని ప్రకారంగా మాకు
వేతనాలు ఇవ్వండి అని ఈరోజు మేము ఈదల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి మాకు విజయవాడకు వచ్చేదాకా ఉంచకుండా మాకు మా రాష్ట్ర కమిటీని చర్చలకు పిలిచి చర్చించి వేతనాలు పెంచాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేదలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు రక్తహీనత లేకుండా ఆరోగ్యకరంగా ఉండి విద్యా వైద్యం పొందేంత వరకు కూడా చేయాల్సిన సేవలు అంగన్వాడీలు చేస్తూ ఉన్నారు. ఈ సేవల్ని శాశ్వతంగా చేస్తున్నందుకు పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. వీళ్ళని ఒక పాండిచ్చేరిలో మాత్రమే గుర్తించారు. అందుకని మేము ఈ పెరిగిన ధరలకి 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ పెంచలేదు. మరి పనిచేసే వాళ్లకు విపరీతమైన ధరలు పెరుగుతున్నాయి. కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు, విద్యకు అవసరమైనవి, వైద్యానికి అవసరమైనవి, ప్రతి వస్తువు మీద కూడాను ధరలు పెరుగుతున్న సందర్భంలో మాకు కూడా వేతనాలు పెంచాలని పోరాడుతూ ఉన్నాము. అంగన్వాడీ టీచర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాధారణంగా మీ విధి నిర్వహణ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఉంటాము. మేము చేసే పని ఏంటంటే ప్రీ స్కూల్ నడపడం అనేది జరుగుతుంటుంది. తర్వాత FRS అని THR పిల్లలకి 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళకి THR అని ఫేస్ క్యాప్స్ చేస్తూ ఉంటాము. అది పని చేయని సందర్భంలో మళ్ళీ అనేది దాన్ని మళ్ళీ ఫేస్ క్యాప్చర్కి పిలుచుకోవడం చేసుకోవడం అట్లా చేసుకుంటాం. సాయంకాలం టైంలో మధ్యాహ్నం టైంలో పిల్లలకి అన్నం పెడతాము. 10 గంటలకు వచ్చేసి ఎగ్గిస్తాము. సాయంకాలం పాలిస్తాము. 4 గంటలకి పిల్లని పంపిస్తాము. సో మీరు ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుకుంటున్నాము. మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఎందువల్ల అంటే మాకు సంక్షేమ పథకాలు మాకు వర్తింప చేయడం లేదు. అంగన్వాడీ అయినందువల్లనే మాకు సంక్షేమ పథకాలు వర్తింప చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్స్ అన్నప్పుడు మా పిల్లలు చదివించుకోవడం కోసం పోయినప్పుడు సచివాలయంకి వెళ్ళి మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం చూడండి సార్ అని చెప్తే, మీరు గవర్నమెంట్ ఉద్యోగులమ్మ, మీకు గవర్నమెంట్ అనేది ఉంది, ఆ గవర్నమెంట్ అనేది ఉన్నందువల్లే మీకు ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది రావటం లేదు అని చెప్పి మాకు చెప్తున్నారు. అది మాకు బాధాకరమైన విషయము. మేము మా కుటుంబాన్ని పోషించుకోవాలంటే కనీసం మాకు 26,000 ఇవ్వాలని, మా కష్టాన్ని గుర్తెరిగి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మాకు 26,000 చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్తున్నారు కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు అయితే ఇవ్వట్లేదని తెలియజేస్తున్నారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.